ఏ మహానుభావం ఉన్నాడో భావనామూర్తి నుంచే ఆ అభిగమించేటటువంటి ఏ మహానుభావం ఉన్నాడో భావనామూర్తి నుంచే కుచేరమునయే ఆ కుచేరుడు ఆ కుచేరుడికి ఆయన అతన్ని ఆయన కుచేరుడికి సంబంధించినటువంటి మహనీయుడికి నేను నమస్కారం చేసుకుంటున్నామయ్యా, మాకు అంతకంటే ఇంకా వేరే అవసరం లేదు. భావనామూర్తి నుంచే కుచేరమునయే దత్తేషు విశ్వేషం. ఆయనకి అంత విశ్వేషుడు కుచేరుడు అంత సంపాదించాడే, ఆయనంత గొప్పవాడు ఎప్పుడు లేడయ్యా. అయితే ఇంతకీ ఆ మహారాజు దగ్గరికి వెళ్తే ఆ మహారాజుని ప్రదర్శిస్తే ఆయన అన్నాడయ్యా, నా సంపదంతా నేనంతా నా రాతృత్వం అంతా అసలు ఇంద్రుడి సంపద కనుక ఉంటే దానికి దానం చేయండి, ఆ ఇంద్రుడి యొక్క వైభవం చేయండి, ఆ ఇంద్రుడు ఎంత గొప్పవాడో అని ఆ సంపద ఉంది, ఆయన ఎంత దానం చేస్తున్నాడో, ఎంత పుణ్యం చేసుకోకపోతే అంత గొప్ప స్థితి ఉంటుందండి. అందుచేత ఆ ఇంద్రుడి యొక్క పదవి వేరు, ఆ ఇంద్రుడు చేస్తున్న పుణ్యం వేరు, ఆ దాతృత్వం వేరు, ఆ ఎంత దాతృత్వం చేసుకోకపోతే అంత ఇంద్ర పదవి ఎంతకాలం 10,000 సంవత్సరాలు అన్ని అంతకాలం మన కాలం పాటు ఉంటుంది కదా. కాబట్టి ఇంద్రుడు గొప్పది నేను గొప్పంటారేమిటండి, అది ఒకసారి నీకు గ్రహించండి స్వామి అన్నారు. వారు 4 వారు ఆలోచించారు. ఓహో, నేను చెప్పిన మాట నిజంగా పెడుతున్నాను, స్వర్గాన్ని పెడుతున్నాను వస్తున్నాను, కానీ అతని కోరుకుని ఎంత గొప్పగా పోతే ఎంత దాతృత్వం చేసుకోకపోతే నేను ఈ రోజు పురాణంలో చెప్పాను, సప్తాహంలో కూడా ఒకసారి చెప్పిన గుర్తు. బలిచక్రవర్తి పూర్వజన్మవృత్తాంతం గురించి చెప్పు. బలిచక్రవర్తి పూర్వజన్మలో ఒక వ్యసనపరుడైనటువంటి వాడు శివభక్తుడండి, గొప్ప శివభక్తుడు. ఆ శివభక్తుడు ఏం చేశాడే అంటే ఒక రోజు వేసి దగ్గరికి పెట్టడం, ఏదైనా దూరం ఆడుకుంటూ ఇలా చేసుకునేవాడు. ఇలా చేస్తూ ఉండగా అతను రోజు ఏం చేశాడంటే వేసి దగ్గర తీసుకెళ్దామని చెప్పి ఒక పూలు గీలు నాణంగా పట్టణం కట్టుకుని ఆ తర్వాత విలువైనటువంటి పూలకు తీసుకుని వెళ్తున్నాడు. వెళుతూ మద్యపానం కూడా చేస్తున్నాడో ఏదో మొత్తం మీద అలా వెళుతూ ఉండగా కాలు దారి ఒక రాయి మీద పెట్టడం, ఆ రాయి నుంచి దాటం కింద పట్టడం తలకాయ తగ్గింది అన్నమాట. వెంటనే ఇక్కడ పడ్డాడు. పడే తిరిగి ఆ తలకాయ కాస్త తగ్గింది, మానంగా రక్తం వచ్చింది. కొంతకాలం అనారోగ్యం పడ్డాడు, ప్రాణత్యాగం చేశాడు. ఆ ప్రాణత్యాగం ఆ ఎప్పుడైతే కాలు కింద పడ్డదో ఆ పడిన తర్వాత అతను తెచ్చిన పూలు కాస్త అక్కడ శివాలయం శివలింగం ఉంటే ఆ శివలింగం మీద పడుతుంది. ఆ శివలింగం మీద పడుతుంది, తన రక్తం అందు మీద చిందిందనమాట. అంటే రక్తం చేత అభిషేకం చేశాడు. ఈ పుష్పాలు కాస్త ఎందుకు పడే శివలింగం మీద పడుతుంది. అది ఒక పరం పవిత్రమైనటువంటి రోజు. ఈ 2 వేసిన వల్ల తర్వాత కొంత అనారోగ్యపడి ఆ కాస్త ప్రాణత్యాగం చేశాడు. త్యాగం చేసిన తర్వాత చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక మంచి పని చేశాడంటే శ్రీరంపకుడు తప్ప అతను చేసిన ఏ పుణ్యం లేదు. అతను శ్రీలోకలీలో చేసినటువంటి ఒకే ఒక పుణ్యము ఆ తెచ్చినటువంటి పూజగా ఆ పరమేశ్వరుని యొక్క శిరస్సును పెట్టి నమస్కారం చేసి ప్రాణత్యాగం చేశాడు. యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళారు. యమధర్మరాజు అన్నాడు, ఆయన నువ్వు పుణ్యం భవిస్తావుగా లేక పాపముందా భవిస్తావా అంటే, స్వామి పాపకాలం ఎంత ఉంటుంది, పాపకాలం 3 కాలం అని భవిస్తావా ఆయన, పుణ్యకాలం మాత్రం నీకు చాలా తక్కువ సమయం. అంటే ఎంత అన్నారు ఆయన, ఒక అరగంట రోజు ఆయన నీకున్నది అన్నారు. అట్లా అయితే పుణ్యం భవి చేస్తానంటే తర్వాత పాపం వదలాలి అలవాటు అయిపోతుంది కదా. కాబట్టి అదంతా అయిన తర్వాత పుణ్యం భవిస్తున్నా వల్ల కానీ తిన్నాడు. అయితే పుణ్యం ఏమిటి అన్నాడు, నీకు ఒక 20 నిమిషాలు ఇంత పావుగంటలో చెప్పి ఇంత మాత్రమే నీకు ఆ స్వర్గలోకంలో ఇంద్రాధిపత్యం ఇంద్రియ కలవగా ఇంద్రుడిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ పూలు పొరపాటున జారి పడి శివలింగం మీద పెడితే ఆ పుణ్యం ఎంత అంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాల సేపు ఇంద్రుడి యొక్క లోకంలో ఇంద్రుడి యొక్క స్థానంలో కూర్చునే అవకాశం. ఆయన అక్కడ కూర్చుంటాడు, ఆయన ఏం చెప్తే అది శాస్త్రం. అది ఎంతసేపు అభావం ఎంతసేపు అనుకున్నాడు, 10 నిమిషాలు ఇస్తారు. అక్కడ ఇస్తే ఆయన ఏం చేశాడంటే దాని మీద కూర్చొని ఆ ఇంద్రుడిగా ఉన్నటువంటి ఆయన అయ్యా బృహస్పతి శిష్యులు అందరూ ఒకసారి సమావేశం ఉండడం అందరూ చెప్పారు. ఆ ఉద్దేశమైనటువంటి ఆ గుర్రజాత ఒక విషయానికి దాని చేసి నమస్కారం చేసి తీసుకున్నాడు. కామధేనం తీసుకొచ్చాడు. ఆ కామధేనం తీసుకు బృహస్పతికి నమస్కారం చేశాడు. కాబట్టి మామూలు గోదానం చేస్తేనే ఆ గోవులకు ఎన్ని హోమాలున్నావో అన్ని సంవత్సరాల పాటు స్వర్గలోకంలో ఉంటాడు అని మామూలు మనం ఇచ్చే పట్టిపోయేటువంటి ఆవు తీసుకొచ్చి మనం భద్రం చేసి చూద్దాం రేటు చూసుకోవాలి. అలా ఇస్తుంటేనే అంత పుణ్యముద్ర పురాణాలు చెప్తూ ఉంటే సాక్షాత్తు కామధేనం తీసుకొచ్చి ఒక బ్రాహ్మణోత్తములకు అందులో దేవుడు బృహస్పతికి ఇస్తే ఆ పుణ్యం ఎంత చెప్పవుతుంది. ఆ తర్వాత వెంటనే ఆయనకి ఇచ్చేశాడు, ఉద్దేశం ఒకటి ఇచ్చాడు, గజానం ఇంకోటి చేశాడు, కర్మకి తీసుకొచ్చి ఇంకోటి దాన్ని చేశాడు. ఎంతమంది మహిళలు అలా ఇచ్చేశాడు. అయిపోయింది 10 నిమిషాలు. సరే ఖాళీగా ఉంటానంటే నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నరకానికి వెళ్ళాలని చెప్తున్నాడు. చూస్తే ఇంత దానం చేసిన వాళ్ళు మనం నరకం వెళ్ళాల్సిన చెప్తుందండి. ఈ పుణ్యం ఇవ్వాలిగా, ఈ పుణ్యం వహించిన తర్వాత వెళ్ళాల్సిన అంటే అక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశం లేదు.
సరే అయితే నేను వెళ్ళిపోతాను అయినా సరే అన్నాను కాబట్టి ఆ 10 నిమిషాలు చెప్తున్నాను తర్వాత నిర్ణయించుకున్నారు. ఇంత తర్వాత ఇంటికి వచ్చాడు. నాకు లేదు అక్కడి నుంచి నాకు కూర్చోవాలన్నాడు. కూర్చోవయ్యా అన్నాను. కూర్చునేసరికి ఇది నా కంప విషయం మీద నా హైదరాబాద్ లేదన్నాడు. అది దానా చేసేస్తారని అన్నాడు. దానా చేస్తారంటే మతాన్ని చేసేవయ్యా అన్నాడు. నాకు ఇచ్చారు కాబట్టి పదవి నా పక్కన నేను వినియోగిస్తున్నాను, నేను ఇచ్చేసాను కాబట్టి దానివల్ల వచ్చేది భవిష్యత్తు తర్వాత చూద్దాం, తర్వాత విషయం మీకు కాబట్టి కూర్చోండి అన్నాడు. ఈ ఏమీ లేకుండా నేనేం చేస్తున్నానయ్యా ఈ ప్రభుత్వం ఉన్నాయే కదా నేను నాకు ఎంత పదవి ఇలా చేసేది చేయమన్నాడు. ఆ మీద ఆయన పదించాడు 10 నిమిషాలు ఉన్నారు ప్రక్కలో ఉన్నారు ఎంత స్థానంలో ఇచ్చారు అందుకోసం. అప్పుడే అడిగాడు ఏం ధర్మరాజు ఏమైనా అలా ఇచ్చామన్నారు. ఆయన అడిగింది లేదు పద్ధతులు శాస్త్రం ప్రకారం ఎలా చేయాలో మళ్ళీ ప్రకారం వాడు పుణ్యాన్ని భవిస్తారో భవించారు. వాడు చేశాడు అంటే ఏమి లేదుగా నన్నేం చేయమంటారన్నాడు. ఏ ధర్మరాజు నాకేం సంబంధం లేదు. వాడు ఏం చేశాడో ఆ విధంగా వాడు చేసిందని చేసేస్తాడు. అలా అయితే నాకు ఇప్పుడు ఆ పదవి ఇంకేం చేసుకుంటాను అలాంటి పనులు ఎలా చేశారని ఆయనకు అడాడు. ఇది దానాన్ని చేసేవాళ్ళ నేనేం చేయాలయ్యా అన్నాడు. నువ్వు ఎంతకాలం నుంచి ఎంత పదవిలో ఉన్నావయ్యా ఇందుకు అడిగాడు. ఓ నేను 1000 సంవత్సరాలు ఉన్నాను కదా అన్నాడు. నీకు నీ 1000 సంవత్సరాలున్నా తప్పని ఒక ఆలోచన అనుభవం తగ్గింది కదా. ఇప్పుడు ఈ దానానికి వెళ్ళినటువంటి పుణ్యం ఇవ్వాలి కదా. ఈ నాకు ఆలోచన నీకు రాలేదే, ఈ రాలేదన్నా నువ్వు బాధపడాలి. ఇలాంటి వాడు 10 నిమిషాల్లో ఇంత గొప్ప పని చేశాడంటే నువ్వు ఎంత సంతోషిస్తున్నాయన. కాబట్టి నువ్వు చేసేది ఏమీ లేదు. అలాగే అఖండమైనటువంటి ఇంద్రలోకాల హిమత్యం వస్తుంది, ఇంద్రుగా భవిష్యత్తులో ఉంటాడు అంటే ఆ మహానుభావుడే మరుకల్పంలో బలిచక్రవర్తిగా పుట్టాడు. ఆ బలిచక్రవర్తి దేవలోకాల హిమత్యాలు మొదటి కాకుండా తర్వాత ఇంద్ర పదవి కూడా ఇంద్రుగా కూడా ఉన్నాడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక చిన్న దానము తెలియకుండా చేసిందే ఇంత ఆధిపత్యాలు ఇస్తుందన్నమాట. భగవంతుని ఎందుకు భక్తిపూర్ణమైనటువంటి భావన. ఇంతకీ ఆ రాజుగారిని చూసి ప్రశంసించి వెళితే ఇంద్రుడిని గొప్పవాడయ్యా నాకంటే నన్ను గారు గొప్ప నందు దయచేసి ఇందు దగ్గరికి వెళ్ళంటే ఇందు దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఇంద్రుడి గారు ఎలా ఉన్నాడయ్యా ముఖ్యమైనటువంటి ఒక సభ పెట్టుకొని ఆ సభలో నిర్వహిస్తూ బృహస్పతి ఇక్కడ ఉంటుంటే కొంత విలువంతా ఉంటూ ఉండగా ఆ సభను చూశాడు. ఆయన నీ గురించి మహామహనీయులైనటువంటి ఒక రాబోయినటువంటి ఒక భూలోకంలో ఒక రాజుగారు చెప్పారయ్యా. నాకు అప్పుడు అర్థమైంది కొత్త తెలుసు కానీ ఇంతలాగా ఈ కోణంలో నేను చూడవలసిన విషయం నాకు అర్థమైంది అర్థం చెప్పే. కాబట్టి ఎంతో పుణ్యం చేస్తున్నావయ్యా, గొప్ప రాబడి గొప్ప విషయం ఉంది, భగవంతుని యొక్క అనుగ్రహం పొందేవాడివి. నీ కోసము ఆ వామనమూర్తిగా ఉన్నటువంటి మహానుభావుడు అంటే నీకు సోదరుడుగా ఉపయోగుడు పెడుతున్నారు కృష్ణపరమాత్మని. ఇంద్రుడికి తమ్ముడుగా పుట్టాడు, దేవతలు చెప్పగా అదికి మనలో పుట్టాడు కాబట్టి ఉపయోగుడు అంటుంటారు. అలాగా నీకు పరమాత్మ నీకు తమ్ముడుగా పుట్టాడు, ఎంత విషయం ఉంటుంది. ఆ బాంధవ్యాలు కూడా పొందావు పరమాత్మతోటి. ఎంత విషయం లేకపోతే నువ్వుగా ఉంటావయ్యా. ఎన్నెన్ని సార్లు అసలు వల్ల బాధలు అయినా ఆ బాధని ప్రయత్నం కోసం పరమాత్మ మీకోసం ఎన్ని అవతారాలు ఇచ్చారయ్యా. అందువల్ల చాలా గొప్పవాడు లేదు. వెంటనే ఆయన యాత్ర ఏం చేశారంటే 2 దేవులు మూసుకొని ఆ కళ్ళని కాస్తారు అంటే సహస్రాక్షుడు వదిలిన కళ్ళు కదా ఆ కళ్ళు కాస్తారు పూజ చేసుకొని అయ్యాయ్యా పై చేసుకున్నాడు. అనవద్దు, నేను చాలా అపరాధకారిని, తప్పు చేసిన వాడిని. పరమాత్మ నన్ను అనేక సార్లు శిక్షించారు. నేను వర్షం కురిపించాను, నాగవర్షం కురిపించాను. గోపధర్మదాన్ని పూజ గిరి పూజ చేయమన్నారు, హరి పూజ వద్దున్నారు. హరి పూజ అంటే అనేక ఇంద్ర పూజ వద్దు, గిరి పూజ చేయండి, ప్రకృతి పూజ చేయండి. పరమాత్మ చెప్పారని కోపం వచ్చి ఆయనతో విరోధించాను. విరోధించిన పరమాత్మ ఏం చేశారంటే నా అహంకారాన్ని పోగొట్టారు. 6 రోజుల పాటు నాగవర్షం కురిపించినా గానీ ఆ గోధర్మదాన్ని ఎత్తారు కానీ నన్ను మాత్రం ఈ కామసుల నుంచి పోగొట్టి ఉద్ధరించలేదు. అంటే నా ఎంత అనుగ్రహం లేనట్టే కదా. అలాంటి పాపం చేసేటువంటి వాడిని ఆయన నన్నెందుకు పోగొట్టారు, నా దాతృత్వం ఎంత, నా బ్రతికెంత. నేను కాదు ఆయనకి అనుగ్రహపాత్రుడు ఉన్నారు అంటే బ్రహ్మదేవుడు ఆ లోకాల త్రిలోకాల ఎదుటి ఆయనే. అందువల్ల ఆయన సాక్షాత్తు నాదికోణంలో నుంచి పుట్టాడు. ఆ బ్రహ్మదేవునికి అనేక రూపులుగా రక్షించారు. ఆయనకి సృష్టి ఆధిపత్యాన్ని ఇచ్చారు. నాకు బ్రహ్మదేవుడికి ఈశ్వరుడికి భేదం లేని పరమాత్మ అన్నారు. మన నాకు ఎందుకు భేదం లేని పరమాత్మ ఎక్కడ అనలేదు. కాబట్టి పరమాత్మ వేరు, నేను వేరు. ఆయన దగ్గర నేను కిందిపడి ఉండేవాడమే తప్ప నీరంగా అతిశయం ఉండేవాళ్ళని కాదు. పరమాత్మ చేసిన గౌరవ విరోధాల తర్వాత మా తల్లి గారు అదికి చెప్పిన ఆయన పరమాత్మతో విరోధించినట్లా వెళ్ళండి అంటే వెళ్ళి నేను ఆ కామధేను ఇద్దరు పెట్టి నమస్కారం చేసి వచ్చాము. అప్పుడు గోవింద పట్టాలు అభిషేకం చేశారు పరమాత్మకు. ఇదంతా జరిగి నేను తప్పు చేశాను కానీ నేను ఒకగా ఒప్పులు చేసినటువంటి వాడిని కాదు. ఆయన నన్నెందుకు పోతారు, బ్రహ్మదేవుడు పోగండి. అందుకోసం ఆయన గొప్ప మీ నాన్నగారు కంటే మీకు తెలియదేమో, ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఎంత ఈ లోకాధిపత్యం లేదండి. చాలా ఇలాంటి లోకాధిపత్యాలు ఎన్ని గడిస్తే
బ్రహ్మదేవుడికి ఒక పూట అవుతుందో ఆ బ్రహ్మదేవునికి ఒక పూట కావాలైతే రోజుకి ఎన్ని గంటలు ఉన్నారు బ్రహ్మదేవుని కాలంలో 28 గంటలు అండి. మనకి 24 గంటలు చెప్తున్నాం. 14 మన్వంతరాలు అయితే ఒక్కొక్క మన్వంతరం బ్రహ్మదేవుడికి ఒక గంట. మన్వంతరాలు ఏంటంటే 14 మన్వంతరాలు. 14 మన్వంతరాలు అయితే 14 గంటలు అంటే ఒక పూట గడుస్తున్నమాట. ఇంకొక 14 మన్వంతరాలు గడిస్తే ఇంకో పూట గడుస్తుంటే ఒక రోజు పాటే 28 మన్వంతరాలు అవ్వాలన్నమాట. అంటే ఒక గంట ఈ విధంగా ఒక మన్వంతరం అయిపోతుంది ఆయన బ్రహ్మదేవుడి లెక్కలో. ఇలాంటి మన్వంతరాలు 28 చొప్పున ఒక రోజు అయితే అలాంటి రోజులు 364 రోజులు అయితే ఒక సంవత్సరం అయితే అలాంటి సంవత్సరాలు బ్రహ్మదేవుడికి 8 సంవత్సరాలకు 100 సంవత్సరాలు. అందులో 50 సంవత్సరాలు అయితే పూర్వార్థం ఇదన్నారు. బ్రహ్మణ ద్వితీయ పరార్థే అంటే సెకండ్ బ్రిడ్జిలో ఉన్నాం అన్నమాట. మన లెక్క సంకల్ప ప్రకారం చూసుకుంటే అన్నమాట. అయితే ఒక మన్వంతరం కావాలంటే ఆయన అలారం ఉండాలి. ఆయన గడియారంలో టిప్ అని అనుకోండి అంటే ఒక సెకండ్ గడిచిందనుకోండి మన లెక్కలో ఇది కొన్ని లక్షల సంవత్సరాలు గడిచినట్టు. కాబట్టి ఇవన్నీ మనం ఊహించగల మన ఊహకు తగని విషయాలు మన తర్కంతో మన ఆలోచనతో మన సమకాలీనమైన కాలంతో ఈ ఉన్న వాస్తవాన్ని బట్టి ఈ రకంగా సమన్వయం చేసుకోవడం పొరపాటు. ఎందుకంటే అధిష్టాలు ఏ మన ఊహకు అందరి భావాలు మన తర్కంతో మన యుక్తులతో ఆలోచించి పాలన చేసుకోగలరా ప్రత్యక్ష పాలన చేసుకోగలరు. అధించే లక్షణం. అధించమంటే ఏం లేనడు మన ప్రకృతి సిద్ధమైన సత్వజస్వరూపాత్మక స్వరూపం అంటే అధికమైనటువంటి స్వరూపంలో అది అధించం అంటారు. అది పరమాత్మ మాత్రమే ఉంటుంది. ఆయన ఇంత ఆలోచించవద్దు అన్నారు. అలాంటి బ్రహ్మదేవుని సృష్టికర్తృత్వంలో పెట్టారు. కాబట్టి మీ నాయనగారి గొప్పతనం నీకు తెలియదు ఆయన. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే ఆయనకి చతుశ్లోకి భాగవతం 4 వేదంలో సారభూతమైనటువంటి ఆ భాగవతం మొత్తాన్ని 4 శ్లోకాల్లో ఎంత ప్రేమగా చెప్పారో అలాంటి మహనీయుడయ్య ఆయన సంగతి నీకు తెలియదు, తండ్రి గారి సంగతి తెలియదు ఎలాగా అని చెప్పి ఆయన గొప్పతనాన్ని చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి సరస్వతీదేవితో కూడుకుని అక్కడ ధనకాలి మహర్షులతో ఉంటూ ఉండగా ఆ బ్రహ్మదేవి సత్యలోకంలోకి వెళ్ళేసరికి ఆ తండ్రి గారిని చూసి నమస్కారం చేసి నాన్నగారు ఈ గురించి తెలుసు కానీ ఇంత తెలియదు, ఈ పడంలో ఇలా చూసి చెప్పాడు, ఇందులో ఎంత గొప్పవాడు కాబట్టి నీ గురించి నేను తెలుసుకోలేకపోయాను. సాక్షాత్తు పరమాత్మ యొక్క నాలుగులో నుంచి పరమాత్మ యొక్క అంగీకరణ చేసి 200 సంవత్సరాలు పరమాత్మ యొక్క నాభి కమలంలో నుంచి కిందికి వెళ్ళడానికి 100 సంవత్సరాలు, ఆ కింది నుంచి కూడా పైకి రావడానికి 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. పరమాత్మ తర్వాత తప్ప అన్నారు, తపస్సు చేయాలి అన్నారు. ఆ తపస్సు చేసిన వాళ్ళు పరమాత్మ అనుగ్రహాన్ని పొందారు, గొప్ప నిర్ణయించిన సృష్టి చేశారు. ఆయన అనుగ్రహం చేత కాబట్టి నీ వంటి మహనీయుని నేను తెలుసుకోలేకపోయాను. కాబట్టి పరమాత్మకు నిజమైన భక్తులు అంటూ ఉంటే ఇప్పుడు చెప్పిన వరదలో నేను ఆ జన్మానికి త్రివేణి జన్మంలో బ్రాహ్మణత్వం చూసా, రాజును చూసా, రాజు చూసిన వాడు ఇంద్రుడు చూసా, ఇంద్రుడు కూడా ఏం చెప్పాడు మీ నాన్నగారి కంటే లేదన్నారు. కాబట్టి మీరు సర్వోత్తమైనటువంటి నా భక్తులు, పరమాత్మ యొక్క పుత్రుడు, ఇలాంటి నా అన్ని దర్శనం చేస్తున్నాను, ఈ ఎట్లా దర్శనం చేస్తున్నా నా భాగ్యం ఆయన అన్నారు. వెంటనే పరమాత్మ యొక్క అనుగ్రహం పొందేవాడు మీరే ధర్మశ్రేష్ఠులు అనేసరికి బ్రహ్మదేవుడికి 4 ముఖాలు కదండి, 8 చేతులు కదండి, ముఖానికి 2 నేత్రులు ఉంటాయి కదండి. అందుకని ఈ 8 చేతులతో కూడా ఆ నేత్రాలు కాస్త ఒకసారి మూసేసుకొని 4 ముఖాల నేత్రాలు మూసేసుకొని చెవులు మూసేసుకొని నాదా అట్లా అనుకుంటున్నా అబ్బాయి నేనేమిట్లా నేను కదా తిరిగేవాడిని ఏమిట్లా నాయన, నేను తిరిగేవాడిని కాదు, పరమాత్మ భక్తుడిని కాదు, నేనే భక్తుడిని కాక అయితే నేను ప్రకారం నేను వరమిస్తాను, ప్రతి వ్యక్తుడికి వరమిస్తామని చెప్పి పరమాత్మను వ్యాఖ్యలేశారా. అక్షారహాఘటన దగ్గర పరమాత్మ పరీక్షించాలనుకుని మా ఆయన్ని పరీక్షించాలనుకొని నేను పరాభవాన్ని పొందానురా. ఆ రకంగా ఎన్నో రకాలుగా నన్ను అన్నాను. ఆయన జడురాను అన్నారా నన్ను, ఆయన మైవం పరాణ అసురాణం మరోజేయ పద్మసంభావ అన్నారు. ఆయన ఓ పద్మంలో కూర్చున్నవాడా అంటే ఓ పద్మం గొప్పవాడు కదా అర్థంగా. పద్మం జడగా జడలో కూర్చున్నవాడు జడకు దొడ్డు తప్ప తెలివైన ఆలోచన ఉండదు. అసురును వరమించావు అంటే నీకు తెలివితేటలు ఏమిట్రా, అందుకోసం చేసి పొరపాటుతున్నా అనే అర్థాన్ని కూడా చూపిస్తూ త్యాగలేశారు. అందుకోసమని నేను భక్తుని ఏమిటా, భక్తుని పుత్రుని తండ్రి భావాన్ని ఎదిగేవాడిని అయితే నేను ఇలా చేసుకుంటేవాడిని కాదు కదా. కాబట్టి నేను పొరపాటు చేశాను ఆయన, నేను కాదు భక్తుని, ఈశ్వరుడయ్యా భక్తుడు అంటే కూడా. ఎందుకంటే పరమాత్మ ఆవిర్భవించిన సందర్భంలో మొట్టమొదట ఎవరు చూశారయ్యా అన్నారు. అంటే మొట్టమొదటి పరమాత్మ వసుదేవ ఐక్షత. మొట్టమొదటి పరమాత్మ ఆవిర్భవిస్తే కందకారాలు అందరూ చూసినారు, దేవకీదేవి చూసినారు, వసుదేవ ఐక్షత.
వసుదేవుడు చూశారండి తర్వాత దేవకీదేవి చూసింది అన్నాడు. మొదటి స్తోత్రం పరమాత్మ చేసిన అన్నాడు. గర్భంలో ఉండగా దేవతలు చేశారండి, గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత చేసిన వారు ఎవరయ్యా? వసుదేవుడు చేశారండి. వసుదేవుడు చేసిన వారు స్తోత్రం ఎవరు చేశారు? దేవకీదేవి చేసిందండి అన్నారు. ఈ స్తోత్రాలు చేయకుండా ప్రశాంతంగా ఉన్నవాడు ఎవరయ్యా అన్నారు? యశోదాదేవి. యశోదేవుడు స్తోత్రం చేయాలి, వాత్సల్యాలు సంతోషించింది, ప్రేమలు సంతోషించింది తప్ప తల్లి ఎక్కడ మహాభావుడు చెప్పరా? ఎందుకంటే వీళ్ళకైతే బ్రహ్మభావేన పుత్రభావేన అప్పుడప్పుడు పరబ్రహ్మస్వరూపంగా తెలుస్తున్నారు, అప్పుడప్పుడు పుత్రస్వరూపంగా తెలుస్తున్నారు. కానీ యశోదకి నందుడికి మాత్రం పరమాత్మ ఎలా తెలిసారయ్యా? పుత్రభావేన అర్ధ భావంతోనే తెలిసారు తప్ప పరమాత్మ ఇంకో రూపంగా తెలియలేదు అన్నాడు. అందువల్ల ప్రేమ దాన్ని మాత్రమే అక్కడ సూచించాలని పరమాత్మ ఆ లీల అక్కడే చూపించి అక్కడే ఉన్నారు. అందుచేత ఆ రకంగా ఉంటే ఇప్పుడు చెప్తున్నారు నాయన, ఇప్పుడు ఈశ్వరుడు నాకంటే గొప్పవాడయ్యా అని పరమాత్మ నాలుగు వారు చెప్పాడు. అయితే బ్రహ్మదేవుడు చెప్పాడు. చెప్తే ఈశ్వరుడు కాస్త సరే ఆయన అందరికంటే గొప్పవాడు ఆయనయ్యా ఈశ్వరుడు అయ్యా అంటే ఆ ఈశ్వరుడు అన్నాడు, ఆయన నేను కాదయ్యా గొప్ప. అనేక సందర్భంలో ఈశ్వరుడు ఇస్తున్నాడు, నన్ను రక్షించాడయ్యా పరమాత్మ. అందుకోసం నాకంటే కూడా బ్రహ్మదేవుడి కంటే కూడా ఈశ్వరుడు గొప్ప అంటే ఆ ఈశ్వరుడు నాకంటే కూడా గొప్పగా ఉన్నారయ్యా. ఆయన ఎవరయ్యా అంటే ప్రహ్లాదుడు. అంటే బ్రహ్మదేవుడి కంటే ఈశ్వరుడి కంటే గొప్పవాడు ఎవరయ్యా అంటే మహనీయుడైనటువంటి భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు అన్నారు. ప్రహ్లాదుడు అంటే వాస్తవంగా అన్ని అవతారాల కంటే గొప్ప అవతారం ఏది విచారం చేస్తుంది. ప్రహ్లాదు దగ్గరికి వచ్చేసరికి పెద్ద విచారం చేశారండి. అన్ని అవతారాల కంటే గొప్ప అవతారం అంటే అన్ని అవతారములు గొప్పండి. మత్స్య ఎన్ని ఐశ్వ ఐక్య అవతారం ఉంది, మత్స్యావతారం ఉంది, ఆ కశ్యప అవతారం ఒకటి, ఇవన్నీ అన్ని గొప్పండి. కానీ అందులో కూడా అన్ని అవతారం ఉంటే గొప్ప అవతారం ఏదయ్యా కృష్ణస్తు భగవాన్ స్వయం ఏ అంశకరా ప్రోక్త కృష్ణస్తు భగవాన్ స్వయం. మిగతావన్నీ అవతారాలు అంశావతారాలు, అంశాంశావతారాలు, ఆదేశావతారాలు, ఫలావతారాలు ఈ రకంగా చెప్పుకుంటూ ఉన్నారు కదా. కానీ కృష్ణ పరమాత్మ బ్రహ్మ సాక్షాత్తు పరిపూర్ణ అవతారం ఉంది. నాకు ఎలా పేర్చారండి మీరు అన్నారు. ఆయన మీకు ఒక్కసారి చెప్తాను కదలండి ఇక్కడి నుంచి అన్నారు. ఏమిటంటే హిరణ్యాంశ హిరణ్యకశిపుని పరమాత్మ సంహారం చేసిన తర్వాత వాళ్ళకి మోక్షం వచ్చింది అన్నారు. మోక్షం రాలేదండి. వాళ్ళ తర్వాత రామకు భగవంతుడు వెళ్ళారుగా. అంటే అప్పుడు నృసింహస్వామి వారు వాడిని చేసిన తర్వాత వాడిద్దరిని సంహారం చేయడం ద్వారా మోక్షం పొందడానికి కలిగినటువంటి ఒక సోపానాన్ని ఇచ్చి ఇక్కడి నుంచి మీరు కొంత జ్ఞానం కలిగి పెడతారా అని పంపించారన్నమాట. అంటే వాళ్ళిద్దరిలో లోభం ఉంటుందన్నమాట. లోభం చేస్తే కామం తీరుతుంది, తక్కువ దోషం. అందువల్ల లోభం తెలిపోగొట్టి కామం తెలియతున్నాడు. కామం తెలియకొస్తే అప్పుడు రామచంద్రమూర్తి రూపంగా స్వామివారు ఆ రాముడు భగవతుని సంహారం చేస్తే ఇప్పుడు ఆ కామబుద్ధి ఎప్పుడైతే పోయిందో వాడికి మిగిలింది ఒకే ఒక లోభం, అది క్రోధబుద్ధి అన్నమాట. అప్పుడు అంతకు ముందు లోభం ఉన్నది, కామం ఉంది, క్రోధం ఉంది. అది కాక 3 గుణాలు పోయేసరికి లోభం పోయేసరికి ఆ లోభంతో పాటు ఆ క్రోధం కొంత తగ్గింది, కామం కొంత తగ్గింది. కానీ కామం ఇప్పుడు ఈ కామక్రోధాలు మిగిలినాయి. అది కొడుకు పరిపూర్ణంగా కూడా కొద్దిగా ఉంది. ఆ రెండింటిలో కూడా కామం కొద్దిగా ఎక్కువగా ఉంది. అందుకోసం రామకు భగవంతుడుగా పుట్టారు. ఆ రామకు భగవంతుడుగా పుట్టినప్పుడు ఆ కామం ఎప్పుడైతే తీరలేదో అప్పుడు క్రోధం అనేది ప్రధానంగా ఉంటుందన్నమాట. అంటే కామం అనేటువంటి క్రోధం అనేటువంటి కామానికి తమ్ముడు అన్నమాట. అందుచేత అన్నగారు మాత్రం ప్రధానంగా ఉన్నాడు కామము. అందువల్ల రామకు భగవంతుడు సంహారం చేశారు. చేస్తే అప్పుడు మిగిలిందే ఉన్నాడు అన్నగారు కూడా తమ్ముడు అవుతుంటాడు. వాడు క్రోధము అన్నమాట. ఆ క్రోధ స్వరూపులు ఏమైనా ఇస్తారు వాడికి సహచారమయ్యా దండవస్తుంది అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరిని సంహారం చేసిన తర్వాత మళ్ళా ఇంకో అవతారం ఎత్తలేక మోక్షం పొందారుగా. కాబట్టి రామావతారము, నృసింహావతారం, పూర్ణావతారము అయితే బోధాన్ని పోగొట్టడం ద్వారా అయితే పరిపూర్ణమైన అవతారం ఇక ఆ పరమాత్మ యొక్క స్వరూపంలో ఐక్యం పొందినటువంటి జ్యోతిస్తూ ఐక్యం పొందితే చూసిన వాళ్ళు ధర్మాలు చూశారండి. అక్కడ వాళ్ళంతా చూశారండి. పరమాత్మ యొక్క ఆ మోక్షాన్ని ఇచ్చినటువంటి పరమాత్మను చూశారు. కానీ ముందు చూడ 2 రకాలుగా చూశారా? చూడరా. వాడి దోషాలు పోవడం ద్వారా మోక్షానికి అధికారులుగా తయారు చేయడంలోనే ఈ రామకృష్ణావతారం, నృసింహావతారం, రామావతారం కనిపించింది. కాబట్టి యోహి నృసింహ యోహి రఘునాయక సయేవ కృష్ణ పరిపూర్ణతమత్వేన. పరిపూర్ణ స్వరూపంగా ఉండి ఏ నృసింహస్నామో ఆ నృసింహస్నామం ముందు అంటే అర్థాత్గా ప్రతివాడికి మోక్షం ఇవ్వరు పరమాత్మ. ఎందుకంటే వాడిలో ఏ దోషంతో ఒక దోషాన్ని పోగొట్టి ఆ రకంగా వాడికి మిగిల్చి మళ్ళా ప్రారంభాన్ని అనుభవం చేసి వాడినే మళ్ళా తీసుకొచ్చి ఎంత గ్రహించాలో చూడండి.
క్రోధాన్ని పోగొట్టి ఆ తర్వాత వాడికి మోక్షాధికారం ఇచ్చారు. ఇంత క్రోధం ఉన్న వాడికి మోక్షం ఇచ్చారు పరమాత్మ ఇచ్చారు. దయాడు అనమాట. అంత క్రోధం తీసుకున్నటువంటి వాడు ఎంత క్రోధం అంటే మగకు చేస్తారండి ఆ శిశుగాడు ఏమో హిరణ్య వేస్తుందారా గొప్పవాడతా అన్నారు. వాడి మొహం వాడే గొప్పయ్యా, హిరణ్యాసుడు గొప్ప అసలు వాడు పేరులోకి వాడయ్యా, రావణాసుడు వాడు పరిమాణ వాడయ్యా, వాడు కుంభకర్ణుడు వాడు చూడయ్యా. అంటే వాడి పూర్వకాలు శిశువాడు జరగకుడు వాడు ఏదైనా తన పూర్వజన్మలో ఉన్న అవతారాన్ని పెట్టుకుంటున్నారు. ఎందుకు ఉన్నారు? వాళ్ళకంటే మేము చాలా గొప్పవాడము, వాడు దేవతల్ని ఆరాధించి బలాలు పొంది బతికేటువంటి వాడు. మాకు కర్మ లేదు, మేము ఏ దేవతని ఆరాధించగా మా సొంత పరాక్రమం చేతనే మేము కాలక్షేపం చేస్తున్నాము అని చెప్పి దశానాది అభిరాత్మ దేవత వికీర్ణ వీర్య అభిషయాన్ అసత్సో అంటే దశానంలో వాళ్ళందరినీ అభిరాత్మ వికీర్ణ వీర్యాదిశయాన్ దేవతని ఆరాధించడం ద్వారా పొందినటువంటి పరాక్రమం కలిగేటువంటి రాక్షసులు వాళ్ళందరినీ నవ్వేస్తారు. ఎవరు ఈ శిస్తారో దంతలవుతుంది అనమాట. అలాంటి వాడు అలాంటి అటువంటి క్రోధ స్వభావం లేనటువంటి వాళ్ళకు కూడా మోక్షం ఇచ్చారయ్యా పరమాత్మ అనమాట. అందువల్ల ఇది పరిపూర్ణావతారం అయితే ఇంతకీ ఈశ్వరుడు కూడా ప్రహ్లాదుడికి గొప్పవాడితే ప్రహ్లాదుడికి పెడితే ఆ ప్రహ్లాదుడు నాయన నువ్వు చాలా గొప్పవాడివి, ఎంత బాల్యంలోనే భగవంతుడు నీ కోసం సాక్షాత్కరిస్తే ఇక్కడ ఉన్నాడా అంటే అక్కడ ఉన్నాడంటే ఎంత శాసించకపోతే పరమాత్మ ఎంత అనుగ్రహం చూపించకపోతే ఉన్నాడు అక్కడ ఉన్నాడు. నువ్వు ఇంకో చిన్న బత్తాయి స్థితిలో ఉన్నాడంటే వాడు అడగలేదు. అడుగుతే బత్తాయిలో ఉన్నాడా, ఆ గిద్దలో ఉన్నాడా, లేకపోతే ఆ ముచ్చలో ఉన్నాడా అంటే కూడా పరమాత్మ వచ్చేవాడు అనమాట. అలాంటి స్థితిలో నువ్వు తీసుకొచ్చావంటే ఎంత భక్తి చూపించావు నాయన.